హాయ్, ఐఎమ్ డాక్టర్ బండ్ల మడిది, ఎండి జనరల్ మెడిసిన్, బండ్ల హాస్పిటల్స్, పిడుగురాళ్ళ. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం తినొచ్చు? వాల్నట్స్ తినొచ్చు అండి. వాల్నట్స్ లో సెలీనియం ఉండటం వల్ల సెలీనియం హార్మోన్ ప్రొడక్షన్, థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ బూస్ట్ చేస్తుంది. అందువల్ల వాల్నట్స్ తినొచ్చు. బ్రెజిల్ నట్స్ డైలీ ఒకటి తినొచ్చు. బ్రెజిల్ నట్స్ లో కూడా సెలీనియం ఉండటం వల్ల బూస్ట్ అవుతుంది థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది. నెంబర్ 2, ఈ చికెన్, ఎగ్స్ లో ప్రోటీన్ తో పాటు జింక్ కూడా ఉంటుంది. జింక్ అనేది హార్మోన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది. పాలు, పెరుగు తినొచ్చు. దీంట్లో కాల్షియం ఉండటం మూలాన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా జరుగుతుంది. వేసుకున్న టాబ్లెట్ తో పాటు ఇవి కూడా మీ డైట్ లో యాడ్ చేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ లోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమేమి తినకూడదు? వాట్ ఆర్ ద ఫుడ్స్ టు అవాయిడ్ ఇన్ హైపోథైరాయిడ్ కేస్? నెంబర్ 1 బ్రోకోలీ, నెంబర్ 2 కాలీఫ్లవర్, నెంబర్ 3 క్యాబేజ్. ఈ 3 తినకూడదండి. ఈ 3 గాయిట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఈ 3 తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్ పనితనం కానీ ప్రొడక్షన్ కానీ తగ్గిపోతుంది. థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పాలు, పెరుగు తినొచ్చు, బట్ 2 hours తర్వాత తినాలి. ఎందుకంటే కాల్షియం, పాలలో కాల్షియం ఉంటుంది. కాల్షియం, థైరాయిడ్ టాబ్లెట్ రెండు కలిపి ఒకేసారి వేసుకున్నప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత పాలు యూజ్ చేసే పదార్థాలు లైక్ టీ కానీ, కాఫీ కానీ 2 గంటల తర్వాత తీసుకోవడం మంచిది. స్టే ఇన్ఫార్మ్, స్టే హెల్తీ.